హాయ్ నేను సతీష్. ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్ అయితే చాలా ఉండబోతున్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అట్టగే ట్విస్టులతో కూడుకుని ఉండబోతుంది కదా. మరి ప్రోమోలు చూసాం. ఎక్కువ మందికి ఏంటంటే శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది అన్నప్పటి నుంచి చాలామంది అయ్యో ఫెయిర్గా ఆడింది కదా, ఇప్పుడు ఆవిడ నిజంగా మాస్క్ వేసుకుంటే సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఫిల్టర్ పెట్టుకొని ఆడే కంటెస్టెంట్ అయితే కాదు, అందుకే కదా అంత నెగిటివ్ అయింది. సో తర్వాత తప్పు తెలుసుకుని ఆడుతూ ఉంది కనుక ఎక్కువ మంది ఏంటంటే అయ్యో ఈ అమ్మాయిది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనే ఫీలింగ్ అయితే ఆడియన్స్లో ఉంది. మెసేజ్లు అయితే మోతం అవుతా ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కోరుకుంటున్నది ఏంటంటే శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని. మరి మీకేమనిపించింది, శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలా వద్దా, అసలు ఉంటుందా ఉండదా అవకాశం అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తే అనలైజ్ చేద్దాం. అట్లాగే బిగ్ బాస్ అనుకున్నది ఒకటి అయింది ఒకట, ఏం జరిగింది అసలు అనుకుని మాట్లాడదాం. అట్లాగే నామినేషన్స్ ఎట్లా పెట్టబోతున్నాడు బిగ్ బాస్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే శ్రీజ రీఎంట్రీ గురించి మీ ఒపీనియన్, రీఎంట్రీ ఉండాలా వద్దా. ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనీష్ మర్యాద విషయంలో, ప్రియా విషయంలో, అలా అవుట్ అయిపోయిన కంటెస్టెంట్స్ విషయంలో అడుగుతారు. ఎక్కువగా శ్రీజ కంటే ముందు మనీష్ మర్యాద విషయంలో కూడా వస్తే బాగున్ను, తెలివైన ప్లేయరే ఓవర్ థింకింగ్ వల్ల చెడగొట్టుకున్నాడు. కాకపోతే అతనిలో ఉన్న చాలా గుడ్ క్వాలిటీ ఏంటంటే హౌస్ నుంచి బయటికి రాకముందు ఒక గొడవైనా ఎక్కడైనా నోరు జారినా ఇదే నెగిటివ్ అయినా బ్యాడ్ అయినా అయినంతటి ఆయన హౌస్లో ఉండగానే వీకెండ్ నాగార్జున గారు వచ్చి ఇన్పుట్స్ ఇవ్వక ముందే తెలుసుకుండేవాడు ఇక్కడ నాది బిస్కెట్ అయ్యి ఉంటుంది, తప్పు జరిగి ఉంటుంది, ఇది నెగిటివ్ అయ్యి ఉంటుందని. సో ఆ తెలివైన ప్లేయర్ అంటే ఇప్పుడు హౌస్ బయటకు వచ్చేసాడు కనుక ఇప్పుడు మరింత క్లారిటీ, షో అంటే ఇది, హౌస్ అంటే ఇది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటే ఇట్లా వస్తుంది, ఫుల్ క్లారిటీతో ఉంటాడు కనుక అతను వస్తే బాగుండని కూడా ఎక్కువ మంది అనుకున్నారు. ఇప్పుడు అంతకు మించి శ్రీజ విషయంలో కూడా ఎక్కువగా రీఎంట్రీ ఇవ్వాలి, రావాలి 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 అనే మెసేజ్లు అయితే ఎక్కువ పెడుతున్నారు. మీకేంటి, శ్రీజ కానీ ఇంకెవరైనా రీఎంట్రీ ఇస్తే బెటరా, అవసరం లేదనిపించింది, ఏదన్నా ఓపెన్గా మీ మెసేజ్ అయితే అభిప్రాయాన్ని అయితే పెట్టండి. అట్లాగే ఇప్పుడు ఏంటి మనం ప్రోమోలో చూసుకుంటే 3 ప్రోమోలు వచ్చాయి కదా, ఇంతకుముందు ఒక ప్రోమో ఈ డేంజర్ జోన్ నుంచి 5 బయటపడాలని టాస్క్లు ఆడుతూ ఉంటే అక్కడ మన ప్రోమోని బట్టి అర్థమైపోతుంది. సంజన రీతు వాళ్ళు సేవ్ అయిపోయిన తర్వాత డీమోన్ శ్రీజ సుమన్ ఆడుతున్నప్పుడు అక్కడ టాస్క్ తాలకు రూల్స్ చదువుతున్నది, ఆడిస్తున్నది మాధురి ఆవిడ ఉన్నారు కదా, రూల్స్ చదువుతూ ఉంది కదా, బేకర్లో ఫేవరెట్ 5 ఐటమ్స్ వేయాలి అని టాస్క్లు ఆడిస్తూ ఉంది. అట్లాగే ప్రోమోలో కూడా గమనిస్తే కారులో వచ్చావా, ఫ్లైట్లో వచ్చావా, సైకిల్ మీద వచ్చావా అంటే అయ్యో అది ఇక్కడ దాకా వచ్చిందా, గోదావరి వేస కదా ఆ పిల్ల, ఆ అమ్మాయి అనుకుంటారు రమ్య మోక్ష, ఆ గోదావరి వేస కనిపిస్తుంటుంది. అట్లాగే ఇంకోటి ఏంటి ఆ ప్లేట్తో పట్టుకొని వెళ్తుంది చూసారా, ఫుడ్ తీసుకొని వెళ్తుంది అంటే ఎక్కడి నుంచి ఒక ట్రాక్ లైన్ వేసుకోని మాదిరిగా ఏమో ఒక ట్రాక్ సెట్ చేసుకుని ఆమె ప్రేమగా తినిపించు, ప్రేమను కురిపించు, ప్రేమను పెంచు, ప్రేమను పంచు అనే కాన్సెప్ట్ ఏమో ఇలాంటివి ఇటు ఉంటాయి కదా బిగ్ బాస్ హౌస్లో. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఒక కంటెంట్ క్రియేట్ కావాలంటే ఏదో ఒకటి హడావిడి ఉండాలి కనుక ఇట్లా. అలాగే ఈ మా ప్రోమోలో కూడా చూసారా టాస్క్లు ఆడిస్తుంది బ్లాక్ డ్రెస్ ఆయనతో పాటు ఈఎంఐ అని అనిపిస్తూ ఉంది. మనకు యాస అయితే గోదావరి యాస, ఆ పిల్లలాగే ఉంది. రమ్య మోక్ష ఇంటి పేరు, రాజమండ్రి కదా ఆవిడది అయితే అనిపిస్తూ ఉంది. అట్లాగే మాధురి కూడా వాయిస్ అక్కడ చదివింది కదా, ఇక్కడ మళ్ళీ ఆవిడ వాయిస్ వినిపిస్తూ ఉంది కదా. ఎందుకు అసలు బిగ్ బాస్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నాం అంటే యాక్ట్ చేద్దామంటే అవధి కదా సార్, ఖచ్చితంగా రియాలిటీ బయటపడుతుంది అని చెప్పేసి. ఇక్కడ మాత్రం అది వాస్తవమే. ఎవరు ఎంత మాస్క్లు వేసుకున్నా, ఫిల్టర్లు వేసుకున్నా, దాచేద్దామన్నా ఏదో చెప్పినట్టుగా పువ్వుల్లో సువాసన, మనుషుల్లో గుణాలు దాచిన దాగమంటారు కదా, బయటపడుతుంది. అందులో బిగ్ బాస్ హౌస్లో చాలా వేగంగా బయటపడిపోతాయి. ఎంత దాద్దామంటే అంత బయటపడతాయి. సో 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 15 వారాలు ఉండేవాళ్ళు ఎవరు కూడా దాయలేరు. ఇంకొక కంటెస్టెంట్ ఎవరైనా నాకు లైఫ్ ఇచ్చిన ప్లేస్ సార్, తెలుగు రుణం తీర్చుకో అనేసి నాకు లైఫ్ ఇచ్చిన తెలుగు వాళ్ళే లైఫ్ ఇచ్చారంటే నాగార్జున గారు మరి తెలుగు పీపుల్ రుణం తీర్చుకో, తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకో అంటా ఉన్నారు కదా, నేను కూడా రెడీ సార్ అంటున్నాడు. బహుశా ఆ గౌరవ్ గుప్తా కానీ లేదా నిఖిల్ నాయర్ వాళ్ళిద్దరిలో ఎవరు అయ్యి ఉంటారు మరి. ఎందుకంటే ఆ శ్రీనివాస్ అన్న ఆయన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేడు. పైగా ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ మాధురి వీళ్ళంతా కొద్దిగా ఫ్రీగా అందరితో కలివిడిగా హడావిడిగా ఉంటే ఆ శ్రీనివాస్ అన్న ఆయన కొద్దిగా ఇంట్రోవర్ట్ మాదిరిగా ఒక షై ఫీల్ అవుతూ మొహమాటంగా బిడియంగా కాస్త దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి ఇతడు ఈ మధ్యకాలంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలు కానీ ఏవి కూడా లేవు. ఒక 6-7 ఏళ్ళు అవుతుందేమో, అప్పటివి ఆ పాతవే కనిపిస్తున్నాయి తప్ప సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ లేడు. సో ఆ డైలాగ్ మరి ఎవరు, నిఖిల్ నాయరా, గౌరవ్ గుప్తా, మీకెవరు ఐడియా ఉంటే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే చూసారా ఇక్కడ రీతు ఫ్లోరా కాంబినేషన్ ఎట్లాంటిదో, ఒకరు కంప్లీట్గా సైలెంట్, ఒకరు కంప్లీట్గా ప్లేయర్. ఏదో రకంగా రీతు గేమ్ అయితే ఆడుతుంది, ఫిజికల్ కావచ్చు ఇది కావచ్చు. రీతు ఫ్లోరా కూడా ఆడినా ఓపెన్ అయ్యే మైండ్ కాదు, కంటెంట్ క్రియేటర్ అయితే కాదు. గిల్లి గిచ్చి లేపినా సరే వద్దులే పడుకుందాం నిదానంగా ఉందా అన్న టైప్లో ఉంటుంది ఆవిడ. ఎమోషనల్గా ఈ షోలో ఎంత ఎమోషన్స్ బయటపడితే అంత ఎక్కువగా ఎలివేషన్ వస్తుంది, అంత ఎక్కువగా కనెక్షన్ వస్తుంది ఆడియన్స్తో. బట్ ఫ్లోరాలో అదే పెద్ద మైనస్.
సో, అక్కడ రీతు, ఫ్లోరా కాంబినేషన్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా రీతుకి ఒక నమ్మకం ఉంటుంది. ఈవిడని ఆల్రెడీ బోరింగ్ అన్నాం. ఆల్రెడీ 2 వీక్స్ పర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్పేసే నామినేషన్‌లో కూడా బిగ్ బాస్ డైరెక్ట్ నామినేషన్‌లో పెట్టాడు. అట్లాగే వాటర్ పూల్స్ టాస్క్‌లో కూడా మీరు ఆడడానికి లేదు అని ముందే బిగ్ బాస్ చెప్పాడు. ఇమ్యూనిటీ కోసం డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌లోకి వెళ్ళే టాస్క్‌లో కూడా బిగ్ బాస్ వద్దని చెప్పాడు. ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ అన్నీ చూసుకుంటే ఆవిడకు కాన్ఫిడెన్స్ వస్తది. ఈవిడతో పోల్చుకుంటే మనం అన్ని రకాలుగా ఉన్నాం కదా! ఈవిడకి ఇన్ని రకాలుగా వచ్చాయంటే నాకు పర్వాలేదు కొద్దిగా హోప్ అయితే ఉంటుందని రీతూ చౌదరి కాస్త కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. మరీ అంత భయపడిపోయి మనం పోవచ్చు. ఫ్లోరా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి అన్నింటిలో అన్ని రకాలుగా ఉంది. సో, ఆటల్లో, మాటల్లో, ఎమోషన్‌లో, ఎంటర్‌టైన్‌మెంట్‌లో అన్ని రకాలుగా ఉండే కంటెస్టెంట్ పక్కన ఉండుంటే భయం పుడతది. ఓవరాల్‌గా మన మీద ఆవిడ ఒక మెట్టు పైన ఉంది కదా! అన్ని రకాలుగా బిగ్ బాస్‌కి కావాల్సినవి, ఈ షోకి కావాల్సిన మసాలా అంతా పుష్కలంగా కంటెంట్ కావచ్చు, ఫైటింగ్‌లు కావచ్చు, నామినేషన్‌లో పాయింట్లు కావచ్చు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కావచ్చు, ఎమోషనల్‌గా ఫన్ను, ఫైరు, ఫ్లర్టు ఎవ్రీథింగ్ ఉన్నాయనుకోండి. అన్నీ డామినేషన్ అనుకోవచ్చు. కానీ రీతూ చౌదరికి అయితే ఎక్కడో ఏదో ఒక మూలది ఆశ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఫ్లోరాతో మన కాంబినేషన్ అంటే పర్వాలేదు మనం సేవ్ అయిపోవచ్చు అని లెక్క. అట్లాగే మరి సుమన్ అండ్ శ్రీజకి వచ్చేసరికి కూడా అట్లాగే అనిపిస్తుంది. శ్రీజ కూడా అలాగ ఆశించడంలో తప్పే లేదు, ఆశపడడంలో అర్థం ఉంటుంది. ఎందుకంటే సుమన్ ఏం చేశాడు చెప్పండి. శ్రీజ అంటే నెగిటివ్ అయ్యింది. నెగిటివ్ ఎందుకు అయ్యింది? ఆర్గ్యుమెంట్స్ చేయబట్టి, ఆర్గ్యుమెంట్స్ మరీ అతిగా లాగబట్టి కొద్దిగా బ్యాడ్ అయ్యింది తప్ప టాస్క్లు అయితే బాగా ఆడింది కదా, బ్రహ్మాండంగా ఆడింది కదా, స్ట్రాటజీలు వేయచ్చు, స్కెచ్లు వేసి 100% ఇచ్చింది కదా టాస్క్లో. అలాగే నామినేషన్లో కూడా ఇవి సహజం, అవన్నీ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది వాళ్ళకి తోచిన వేలు ఆడేస్తారు. అవి నిజంగా ఫిల్టర్ వేసుకుంటే అయ్యో జాగ్రత్తగా పద్ధతిగా ఆచితూచి మాట్లాడేసి అన్నీ క్యాలిక్యులేషన్స్గా లెక్కలేసుకొని మాస్క్ వేసుకుని ఫిల్టర్ వేసుకొని ఆడేసేది కదా. కానీ ఆడకే ఓపెన్గా ఉంది, తను ఎలా ఉండాలనుకుంటున్నా అలా ఉండింది. అలా పోల్చుకునేటప్పుడు ఆవిడ టాస్కుల్లో ఆడి నామినేషన్లో చెప్పి ఏదో రకంగా అగ్ని పరీక్ష ద్వారా వచ్చింది తప్ప అంతకుముందు ఫేము లేదు, సెలబ్రిటీ కాదు, ఎవరో కూడా మనకు తెలియదు. సో, సుమన్ శెట్టి ఏంటంటే ఇప్పుడు 5 వారాలు కంపేర్ చేసుకుని అసలు ఏమి ఇచ్చాడు ఇతను కంటెంట్, ఏమి ఇచ్చాడు? నామినేషనల్ పాయింట్లా చెప్పకుంటాయి, అసలు పాయింట్లే పెద్దగా ఉండవు. పోనీ ఫిజికల్ టాస్క్లా పొడి చేసి చించేసిందా? లేదు. ఇంకేమైనా ఎంటర్టైన్మెంటా? బేసిక్ ఇతని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది ఆడియన్స్. సుమన్ శెట్టి అంటే పాత ఫేమస్ డైలాగులు అవి చేసిన సినిమాల్లో మంచి మంచి డైలాగులు, మంచి మంచి కామెడీ సీన్స్ పడ్డాయి కదా. రామ్మరా అప్సరసర్రా అనడం కానీ, అరే అమావాస్య రోజు పుట్టినవాడు, ఇట్లా చాలా ఉన్నాయి కనుక కనీసం అంత అది ఎటు సినిమాల్లో అయినా సరే ఇక్కడ మినిమం ఉంటుంది అనుకుంటే మినిమం కాదు కదా, 1% కూడా లేకుండా అయిపోయాయి. సో, అలాంటి ప్లేయర్ ఉండేటప్పుడు ఆయనతో పాటు మనం కాంబినేషన్లో ఉండేటప్పుడు ఏదో ఒక రకంగా మనం గట్టెక్కిపోవచ్చు, మనం బయటపడిపోవచ్చు అని శ్రీజ ఖచ్చితంగా అంచనా వేసుకుంటుంది. కానీ రియల్లీ బ్యాడ్ లక్ ఆవిడది. నాకైతే అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని అనిపిస్తూ ఉంది. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. ఇప్పుడు నాకు తెలియక అడిగితే కంటెంట్ ఇచ్చే వాళ్ళని అందరినీ పంపేసి అసలు కంటెంట్ లేని వాళ్ళ నుంచి ఏం ఉపయోగం, ఏం చేద్దామని సుమన్ శెట్టితో? మినిమం కంటెంట్ లేదు కదా. హీనపక్షం ఎంతో కొంత ఉండాలి కదా. అబ్బే నథింగ్. ఏదో ఇసుక నుంచి తైలం పిండవచ్చు అంటారు కదా, అట్లా ఐదైనా చేయొచ్చేమో కానీ ఇతని నుంచి కంటెంట్ అయితే కష్టం. అసలు నిజంగా ఇక్కడ నాకేమనిపించిందంటే బిగ్ బాస్ అనుకున్నది ఒకటి అయింది ఒకటేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ టాస్క్లన్నీ ఆడించి ఈ టాస్కుల్లో పర్ఫామ్ చేసిన వాళ్ళు గెలిచినట్టుగా వాళ్ళు హౌస్లోకి పోతారు, లేని వాళ్ళు బయటకు పోతారు, అది కూడా వైల్డ్ కార్డ్ వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్పడం చూస్తే అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో రకంగా సుమన్ శెట్టినే బయటకు పంపేస్తారనుకుని వీళ్ళ చేతిలో ఆ డెసిషన్ మేకింగ్ పవర్ ఏమైనా పెట్టాడా? వాళ్ళు అనుకోకుండా శ్రీజాని పంపేస్తారా? అక్కడ అనుకున్నది ఒకటి అయిందా? ఎందుకంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి అలాగైతే ఫైనల్ డెసిషన్స్ ఆయన మార్చుకోవచ్చు కదండి. మీరు అనుకున్నది ఇది దివ్య విషయంలో చేసినట్టుగా లీస్ట్ ఓట్లు వచ్చిన వాళ్ళ ఆవిడ నుంచి మీకు నేను చదరంగం కాదు ఇది రణరంగం అని ఒకటి చెప్పాడు కదా, మళ్ళీ సేమ్ స్ట్రాటజీ కూడా అప్లై చేయొచ్చు కదా, ఉంచవచ్చు కదా అని. సో, మరి ఏమనుకున్నారో ఏంటో మొత్తానికి ఖచ్చితంగా ఫైర్ బ్రాండ్ అవ్వాల్సిన ఆమె, అందువల్ల ఈరోజు హౌస్లోకి రాగలిగింది కదా అంతమందిని దాటుకుంటూ. అప్పుడు ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఓకే, అవన్నీ సహజం, ఎవరికైనా వస్తాయి పోతాయి. 4 వరుసగా విజయాలు వచ్చి సక్సెస్ వచ్చాయి అంటే కొద్దిగా హైప్ వచ్చింది అన్నప్పుడు కొద్దిగా లెవెల్ దాటింది, కరెక్టే కాదనట్లేదు. తర్వాత తప్పు దిద్దుకుంది కదా. ఇప్పుడు బ్యాడ్ టైం అంతా అయిపోయింది, ఇక పాజిటివిటీ పెరుగుతుంది అనే దశలో అయిపోయింది. అందుకే ఎక్కువ మంది ఏంటంటే శ్రీజ రావాలి, రీఎంట్రీ ఇవ్వాలి అని అడుగుతా ఉన్నారు. అయితే నా అంచనా ప్రకారం ఉండే ఛాన్స్ కూడా తక్కువ, రీఎంట్రీ ఆల్మోస్ట్ ఉండవనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఫ్లోరా అండ్ శ్రీజ అవుట్ అయిపోయిన తర్వాత కూడా 10 మంది ఉన్నారు పాత వాళ్ళు. ఆ 10 మందిలో ప్లస్ ఇప్పుడు వచ్చిన 5 కలిపి 6, దండిగా వచ్చారుగా. 10 + 6 16 మంది. ఇంకా 10 వారాల షో ఉంది. 9 వారాల్లో 9 మంది వెళ్ళిపోతే ఇంకా 7 ఉంటారు కదా.
సో టాప్ 5 కావాల్సింది 5 కదా. అంటే ఇంక 2 వారాల్లో 2 సందర్భాలు, వచ్చే 9 వారాల్లో 2 సందర్భాల్లో డబుల్ ఎలిమినేషన్‌కి సరిపోయే ప్యాకేజ్ అంతా వచ్చేసింది ఇంక. సో ఇంకా అవసరం ఏముంటుంది? ఇంకా వైల్డ్ కార్డులు గానీ, ఇంకా రీ ఎంట్రీలు గానీ, ఇంకా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ గానీ. సో చాలామంది ఏంటంటే సీక్రెట్ రూమ్‌లో పెడితే బాగున్ను. ఒక 2 రోజులు ఆట చూసాక మళ్ళీ రప్పిస్తే బాగుంటది. ఆ అమ్మాయి ఎటు క్యాలిక్యులేషన్స్ బాగుంటాయి గనక ఒకసారి అర్థం చేసుకొని వస్తే మళ్ళీ శ్రీజ రచ్చరంబోలో ఆడేస్తది. గేమ్ చేంజ్ చేస్తది ఖచ్చితంగా. ఈసారి మరింత ఓపెన్‌గా ఆడేస్తదేమో. ఎందుకంటే ఆల్రెడీ మనకి జర్నీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇది బోనస్ అనుకొని వచ్చేసి ఇరగ్గొట్టి ఆడేస్తదని ఒక ఆవిడని ఆటను ఇష్టపడే వాళ్ళు, ఆవిడ ఉంటే మజా ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నేను చెప్పినట్టుగా వీళ్ళిద్దరు పోయిన తర్వాత 10 మంది ఉంటే, వచ్చిన వాళ్ళు 6 వస్తే 10+16 అయితే 9 వారాల్లో 9 మంది వెళ్ళిపోతే ఇంక 7 ఉంటారు కదా. సో టాప్ 5కి 5 తీసేస్తే మధ్యలో ఇంకా 2 సందర్భాల్లో డబుల్ ఎలిమినేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ సూపర్ 6 ఉంచినా ఒకసారైనా ఇంకొక డబుల్ ఎలిమినేషన్ చేయాల్సింది. సో మరి నాకు తెలిసిన మ్యాక్సిమం ఉండకపోవచ్చు. కాకపోతే మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటుందంటే, ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా కంటెంట్ బాగా ఇచ్చి ఇరగ్గొట్టేసి ఆడేసి ఆ రైవలరీ కొనసాగిస్తూ తాడో పేడో తేల్చుకుంటా, సేవ్ గేమ్ లేదు తొక్కలేదని తీసి పడేస్తే అప్పుడు మళ్ళీ ఆ ఫస్ట్ వీక్స్లో వచ్చినట్టుగా అలాంటి టైప్ హైప్ వచ్చి షో మీద హైప్ పెంచేస్తే ఇంకా వీళ్ళ అవసరం మళ్ళీ రీఎంట్రీల అవసరం అయితే ఉండదు. సో వీళ్ళు మళ్ళీ డల్గా అయిపోయి నీరసంగా ఆడితే అప్పుడు మళ్ళీ అయ్యే బాబాయ్ వీళ్ళేదో వైల్డ్గా వచ్చి ఇరగ్గొడతారంటే వీళ్ళేం వైల్డ్ లేదు పాడు లేదు అని చెప్పేసి అప్పుడు అవసరం అవుతుంది. అయితే జనరల్గా ఏంటంటే సోషల్ మీడియాలో ఇలాంటి ఎలిమినేషన్ల విషయంలో ఏదైనా ఆడియన్స్కి అన్ఫెయిర్ అనిపించేటప్పుడు ఈ రీఎంట్రీ రావాలనేది బాగా ట్రెండింగ్లోకి వస్తుంది. సరే ఇంకొకటి ఏంటంటే నామినేషన్లకి అయితే ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ అవ్వలే. నేను వీడియో చేసే సమయానికి హౌస్లో స్టార్ట్ అవ్వలే. నాకు తెలిసినంత వరకు వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఓనర్సే ఉంటుంది. ఇప్పుడు పాత వాళ్ళందరూ టెనెంట్స్ ఓనర్స్ కాదు కదా, అందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి వాళ్ళంతా 10 మంది కూడా ఓనర్స్. ఈ వైల్డ్ కార్డుకి వచ్చిన 6 వీళ్ళు ప్లస్ వాళ్ళే ఉంటుంది నామినేషన్స్. ఎప్పటికైతే పరిచయాలు అయితే స్టార్ట్ అయ్యి చెప్పే కదా, శ్రీనివాస్ అని ఆయన కొద్దిగా మొహమాటంగా ఉంటే మిగతా వాళ్ళందరూ ఫిజికల్గా కూడా చూసుకున్న భరణి, కళ్యాణ్, డీమోన్, ఇమ్మాన్యుయల్ ఫిజికల్గా గట్టిగా స్ట్రాంగ్గా ఆడుతున్నారు, ఇచ్చిపడేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వచ్చిన వాళ్ళలో కూడా గౌరవ్, ఇంకొక ఆయన ఎవరు నాయర్, వాళ్ళిద్దరైతే మంచిగా స్ట్రాంగ్గా ఇచ్చే ఛాన్స్ ఉంది. శ్రీనివాస్ చెప్పినట్టుగా మరి ఎంత ఫిట్నెస్ ఇవన్నీ ఎంత గట్టిగా ఆడతారు. ఈ మధ్య కాలంలో రీసెంట్గా అయితే ఏం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పెద్దగా లేనట్టు ఉన్నాయి సోషల్ మీడియా. సరే వీళ్ళకి వర్సెస్ వాళ్ళకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఒక వారం అయినా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి నామినేషన్ చేయకూడదు అని పెట్టాలి అని నేను అనుకుంటున్నా. మీకు కూడా అట్లా కనిపిస్తే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, ఎస్ కరెక్ట్ అండి, ఒక వారమైన ఛాన్స్ ఇవ్వాలని. లేదంటే వైల్డ్ కార్డ్స్ అని మనం ఎంత ఎదురు చూసి ఆశపడి ఎవరో వస్తారు షోని ఎక్కడికో తీసుకెళ్తారు, మంచి కంటెంట్తో ఇరగ్గొట్టేస్తారని మనం ఎదురు చూడడం ఒక ఆడియన్స్గా. వాళ్ళు వచ్చి ఇలా వచ్చావమ్మా మెరుపుతేగా వచ్చింది వెళ్ళింది అనేది పోతే ఇంకేం ఉపయోగం ఉంటుంది. నిజంగా వీళ్ళు రావాలని ఎంత ఆశపడి ఎదురు చూసిందో శ్రీజ, వీళ్ళు వస్తూ ఫ్రెండ్స్ అవుతారు మాట్లాడదామని, రియల్లీ బ్యాడ్ లక్ వాళ్ళ చేతుల ద్వారా అవుట్ అయిపోవడం. సరే వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక వారమైన ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు, మేము 5 వారాల నుంచి ఉన్నాం, ఇది మా అడ్డా, మేము అక్కడ జెండా పాతాం, మేము ఒకటే, మేము అక్కడ సాంబార్ అన్నంతో బతికాం, కిచిడీతో బతికాం, పండుకి ఏడ్చాం, పాలుకి ఏడ్చాం, నీళ్ళకి ఏడ్చాం, దాహం వేస్తే స్విమ్మింగ్ పూల్ వైపు చూసాం, ఆకలి వేస్తే 6 కప్పులు క్యారేజ్ వైపు చూసాం, పాలెమ్మిన పూలెమ్మిన, ఇట్లా నేను పేరు మల్లారెడ్డి డైలాగులు అలా చెప్తారు. పాలెమ్మిన పూలెమ్మిన, కష్టపడ్డా, సక్సెస్ అయినా, ఫేమస్ అయినా, అలాంటిది మాతో మీరు ఆడతారా మాది అనేసి వాళ్ళు ఎటు నామినేషన్లు అయితే చేస్తారు. సో ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇస్తే బెటర్. అట్లాగే మలయాళీ బిగ్ బాస్ హోస్ట్ మోహన్ లాల్, తమిళ్ ఏమో విజయ్ సేతుపతి, అలాగే కన్నడ కిచ్చా సుదీప్, వీళ్ళందరూ కూడా విశేష చెబుతూ అక్కడ నుంచి వాళ్ళ షో నుంచి కూడా వీడియో బైట్స్ అయితే పంపించారు కదా. ఇంకా డ్యూడ్ మూవీ కోసం వాళ్ళ ప్రమోషన్, శరత్ కుమార్ సీనియర్ ఆర్టిస్టులు, మొత్తానికి సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ ఎపిసోడ్లో ప్రమోషన్లో వాళ్ళ షోలో ఇక్కడ ప్రమోషన్, ఈ షోని అక్కడ ప్రమోషన్, అన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నారు. వైల్డ్ స్టోమ్ ఇక్కడ నుంచి గేమ్ చేంజ్ అవ్వాలి, మంచి రసవత్తరంగా ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఉండాలని కోరుకుంటున్నా. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేసండి. అట్లా జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.